సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కిరణ్. అండ్ నిన్న ఇండియా ఆస్ట్రేలియా అయితే టెస్ట్ మ్యాచ్ జరిగింది, ఫోర్త్ టెస్ట్. అండ్ డే 1 స్టంప్స్ అయితే 276 స్కోర్ చేశారు ఆస్ట్రేలియా. అండ్ ఈరోజు వచ్చేసరికి డే 2 స్టంప్స్. అండ్ సామ్ కాన్స్టాస్ అయితే 60 స్కోర్ చేశారు, కవాజా అయితే 57 స్కోర్ చేశారు, అండ్ లబుష్ అగ్ని అయితే 72 స్కోర్ చేశారు, అండ్ స్టీవెన్ స్మిత్ అయితే 140 స్కోర్ చేశారు, అండ్ ట్రావిస్ హెడ్ డక్అవుట్. అండ్ ప్యాట్ కమిన్స్ అయితే 49 దగ్గర అవుట్ అయిపోయారు. అండ్ దట్స్ ఇట్. బూమ్రా అయితే 4 వికెట్స్ తీశారు, అండ్ జడేజా అయితే 3 వికెట్స్ తీశారు, అండ్ దట్స్ ఇట్. సో ఈ టెస్ట్ మ్యాచ్ ఎవరు నెగ్గుతారో కామెంట్ చేయండి. అండ్ దీని తర్వాత ఇంకో టెస్ట్ బ్యాలెన్స్ ఉందంతే. అండ్ ఈ టెస్ట్ నెగ్గాలని కోరుకోండి అందరూ. ఆల్ అవుట్ అయితే అయిపోయింది ఆస్ట్రేలియా. అండ్ ఫస్ట్ టెస్ట్ వచ్చేసరికి పాకిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. అండ్ పాకిస్తాన్ 2-11 అయితే అవుట్ అయిపోయింది. అండ్ రష్యా కాదు, సౌత్ ఆఫ్రికా 82కి 3 వికెట్స్ పడినాయి. అండ్ మార్క్రమ్ అయితే 47 దగ్గర ఆడుతున్నారు. అండ్ పాకిస్తాన్లో అయితే గులాం అయితే 54 స్కోర్ చేశారు. అండ్ థర్డ్ ఓడి ఇండియా ఉమెన్ వర్సెస్ వెస్టిండీస్ ఉమెన్ ఈరోజు అయితే 9:30కి స్టార్ట్ అవుద్ది. అండ్ ఈ ఓడి ఏది విన్ అయినా ఇండియాకే కప్పు, ఓడి సిరీస్ కప్పు. అండ్ దట్స్ ఇట్ ఫర్ క్రికెట్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు పీకేఎల్ వచ్చేసరికి ఈరోజు సెమీఫైనల్ అయితే ఉంది. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి హర్యానా స్లేయర్స్ వర్సెస్ యూపీ యాదవ్. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి దబంగ్ ఢిల్లీ వర్సెస్ పాట్నా పైరేట్స్. సో దబంగ్ ఢిల్లీ లాస్ట్ వరకు వచ్చింది, చూద్దాం ఏది విన్ అవుతుందో కూడా కామెంట్ చేయండి, ఫైనల్కి ఏమి వెళ్తాయో. అండ్ దట్స్ ఇట్ ఫర్ పీకేఎల్. అండ్ పుష్ప 2 కలెక్షన్స్ పోస్టర్ అయితే నిన్న రిలీజ్ చేశారు. దాని మీద 21 days కానీ ఉంది, అంటే మొన్నటితో ఈ రోజుకి 26-24 ఉంటే. వాళ్ళు రిలీజ్ చేసింది అయితే 1709 crores రిలీజ్ చేశారు. అండ్ బాహుబలిని తొందరలోనే దాటిపోతుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో.